ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. గత కొద్ది రోజుల క్రితం ఒక ఎన్ఆర్ఐ మహిళ యుఎస్ నుంచి వైజాగ్ వచ్చింది. వైజాగ్లో మేఘాలయ హోటల్లో స్టే చేసిన తర్వాత అనుకోకుండా తను చనిపోయింది. అయితే రూమ్ నెంబర్ ఏదైతే ఉందో రూమ్ నెంబర్ 229లో ఏం జరిగింది, అసలు యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ విగతజీవిగా ఏ విధంగా తను మారింది, దీని వెనక ఎవరెవరు ఉన్నారో అనే విషయాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం మనం మేఘాలయ హోటల్ దగ్గర ఉన్నాము. ఇదే హోటల్లో తను కొన్ని డేస్ బిఫోర్ స్టే చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో తన కొలీగ్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ శ్రీధర్ ఈ హోటల్కి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకున్న తర్వాత తను ఏదైతే వాష్రూమ్ ఉంటుందో వాష్రూమ్ లోపల ఉరి వేసుకునే కనిపించింది. అయితే దీనిపై పూర్తిగా ఇప్పటికే పోలీసులు ఈ కేసుపై పూర్తిగా దృష్టి సారించిన తర్వాత ఎవరైతే శ్రీధర్ ఉన్నారో తను కూడా ఎన్ఆర్ఐ తనకు కూడా ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ లోకల్గా ఉంటున్నాడు. సో ఈ టైంలో తను ఎందుకు ఇక్కడికి వచ్చాడని పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత శ్రీధర్ వల్లే తను చనిపోయిందని చెప్పి పూర్తిగా పోలీసులు అయితే నిర్ధారించిన తర్వాత ఆయన్ని కస్టడీలోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. రిమాండ్ కూడా పంపించినట్టు తాజా సమాచారం. అయితే అసలు 229లో ఏం జరిగింది, తను యుఎస్ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడే ఎందుకు చనిపోయింది, తను తను ఎవరైనా హత్య చేశారా లేకపోతే ఆత్మహత్య చేసుకుందా, దీని వెనక శ్రీధర్కి ఉన్న సంబంధం ఏమిటి తనకి అని కోణాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖ కమిషనర్ని అడిగి తెలుసుకుందాం. ఈ మేఘాలయలో ఒక ఎన్ఆర్ఐ లేడీ ఆత్మహత్య చేసుకుంది లేకపోతే హత్య చేసుకుందని వార్తలు వస్తున్నాయి సార్, అది ఆత్మహత్య హత్య? యాక్సిడెంటల్గా ప్రమాదవశాత్తు చనిపోయి ఉండొచ్చు, లేకపోతే న్యాచురల్ డెత్ ఉండొచ్చు. ఏదైనా మరణము ఈ 4 రకాల మరణాలు ఉంటాయి. ఈ కేసులో ఆ అమ్మాయి ఉరి వేసుకొని చనిపోయారని తెలిసింది. ఉరి వేసుకొని చనిపోవడం మామూలుగా యాక్సిడెంటల్ ప్రమాదవశాత్తు చాలా రేర్. యూజువల్గా మోస్ట్ కామన్ సూసైడల్, తర్వాత హోమిసైడల్ కూడా జరగవచ్చు. అందుకే దర్యాప్తు చేయడం జరిగింది, పోస్ట్ మార్టం చేయడం జరిగింది, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. సో అయితే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకతలో చాలా బలమైన కారణాలు ఉంటాయి. కూడా సింపుల్ గా చిన్న రీజన్స్ కూడా ఆత్మహత్య చేసుకోవడం. సో ఎవరైతే తిని ఇక్కడ అసలు యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు అసలు ఏ విధంగా వచ్చింది, తిని ఎవరైనా ట్రాప్ చేసి రప్పించారా లేకపోతే ఆ కోణంలో మనం దర్యాప్తు చేశాం? దర్యాప్తు అంతా చేయడం జరిగింది, కానీ విక్టిమ్ ఫ్యామిలీ నుండి రిక్వెస్ట్ చేస్తున్నారండి, మీరు విక్టిమ్ గురించి ఎక్కువగా మాట్లాడకూడదు, అందుకే మేము విక్టిమ్ మీద ఫోకస్ చేయట్లేదు, విక్టిమ్ గురించి ఏం చెప్పడం లేదు. కారణాలు మాకు తెలుసు, కానీ విక్టిమ్ ప్రైవసీని రెస్పెక్ట్ చేస్తూ మేము బయట చెప్పడం లేదు. సో ఇప్పుడు ఎవరైతే శ్రీధర్ అన్న వ్యక్తులు ఉన్నారో ఆయన మనం అరెస్ట్ చేసి రిమైండింగ్ పంపించడం జరిగింది. సో ఆ శ్రీధర్ నుంచి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్? ఇప్పుడు నేను పర్సనల్గా పోయి శ్రీధర్ని ఇంట్రోగేట్ చేశాను పోలీస్ స్టేషన్ వెళ్ళి. నేను కూడా కన్విన్స్ అయ్యాను అతను చేసిన అబెట్మెంట్ వల్ల ఈమె ఆత్మహత్య చేశారని. అందుకే వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపమని చెప్పాము. అతను కూడా నేను ఇంట్రోగేట్ చేస్తే ఒప్పుకున్నారు. తర్వాత అతని దగ్గర ఉన్న డిజిటల్ డివైసెస్, అందులో చాలా బలమైన ఎవిడెన్స్ దొరికింది. ఓకే. సో ఈ అంతా ఎవిడెన్స్ కోర్టులో చూపిస్తే కోర్టు కూడా కన్విన్స్ అయ్యారండి. కోర్టు కూడా రిమాండ్కి పంపించారండి. అంటే ఇప్పుడు ఈ శ్రీధర్ నుంచి ఈవిడ ఒకరే బాధితురాలు అనుకోవచ్చా లేకపోతే ఎలాంటి బాధితురాలు ఇంకా ఎవరైనా ఉండే అవకాశం ఉండొచ్చు అనుకుంటున్నారు? విక్టిమ్ వచ్చేసి యుఎస్ సిటిజన్, అక్యూజ్డ్ వచ్చేసి యుఎస్ సిటిజన్. అప్పుడప్పుడు వైజాగ్ వస్తూ ఉంటారండి, కానీ మామూలుగా యుఎస్లో ఉంటారండి. సో విక్టిమ్స్ ఉంటే యుఎస్లో ఉండడానికి అవకాశం ఎక్కువ. సో యుఎస్లో ఎంతమంది విక్టిమ్స్ ఉన్నారు అది యుఎస్ ఫెడరల్ పోలీస్ చెప్పాలి, మాకు తెలియదు. ఇక్కడ ఎవరైనా విక్టిమ్స్ ఉంటే వాళ్ళు ముందుకు రావాలి, లేకపోతే మాకు తెలియదు. ఆ వ్యక్తి మాత్రం ఇటువంటి కేసెస్ ఉన్నాయని విక్టిమ్ నాకు కన్ఫెస్ చేయలేదు. కాబట్టి ఎవరైనా ముందుకు వస్తే అప్పుడు మాకు తెలుస్తుంది.